16 రోజుల పండుగ విశిష్టత గురించి నేను చెప్తాను. 16 సంఖ్య హిందూ సాంప్రదాయంలో చాలా శుభప్రదమైంది. ఈ పండుగ ద్వారా కుటుంబ బంధాలు బలపడతాయి. కొత్త కోడలు ఇంటి ఆచారాలకే అలవాటు పడుతుంది. ఆనందం, ఐక్యత పెరుగుతుంది. అలాగే ఈ పండుగ జరిపించడం యొక్క ముఖ్య ఉద్దేశం కొత్త జంటకు కుటుంబ ఆశీర్వాదాలు అందించడం. వధూవరులకు ఆనందమైన వాతావరణం కల్పించడం, కొత్త బంధాలను మరింత బలపరచడం, దాంపత్య జీవితం సుఖశాంతులతో కొనసాగాలని కోరుకోవడం. ఈ రోజు నుంచి కొత్త జంట పూర్తి స్థాయిలో దాంపత్య జీవితం ప్రారంభించినట్టు భావిస్తారు. అత్తయ్య, నూతన దంపతులతో మొక్క ఎందుకు నాటిస్తారు? 16 రోజుల పండగ నాడు కొత్త దంపతులతో మొక్కను నాటించి జాగ్రత్తగా పెంచుకోమని చెప్తారు. ఇది వాళ్లలో ఓర్పుతో పాటు కలగబోయే పిల్లల్ని పెంచడానికి కావలసిన సహనాన్ని కూడా నేర్పిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాంతాల్ని బట్టి ఈ ఆచార వ్యవహారాలు మారుతూ ఉంటాయి. ఏం చేసినా ఎలా చేసినా కొత్త దంపతులు నిండు నూరేళ్లు సంతోషంగా పిల్లాపాపలతో కాపురాన్ని చేసుకోవాలని కోరుకోవడమే ఈ పండుగ ముఖ్యోద్దేశం. వదినా రా.
రామ్మా ఉషా. ఉషా, రామ్మా. ఆగమ్మా. ఇది మరీ విడ్డూరంగా ఉంది. భర్త బ్రతికుండగానే తాళి తెంపేసిన నువ్వు ముత్తైదువి ఎలా అవుతావు? అసలు తాళి తెంచేసిన నువ్వు వితంతు అన్నట్టా, లేక భర్త బ్రతికున్నాడు కాబట్టి సుమంగలి అన్నట్టా? అసలు ఇలాంటి ఆడవాళ్లు వాయినం తీసుకుంటే జంటకు మంచి జరగకపోగా చెడు జరుగుతుంది. ఈ అమ్మాయి జీవితం కూడా నాశనం అవుతుంది. సునీత గారు, వీళ్లకంటే ఉషా మీద ఉన్న ప్రేమతో కళ్ళు మూసుకుపోయాయి. మీరన్నా దీన్ని ఆపాలి కదా. అమ్మా, మా ఉష మనసు బంగారం. తను ముత్తైదువుగా వాయనం తీసుకుంటే నా కొడుకు కోడలు జీవితానికి మంచిదని మేమే తనని అడిగాం. ఉషా వాయనం తీసుకోవడం ఇక్కడ ఎవరికైనా కష్టంగా ఉంటే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నష్టం జరుగుతుంది అని చెప్పినా మీరు ఇష్టం అంటున్నప్పుడు ఇక్కడ నాకేంటి పని? అమ్మా ఉషా, తనలా మాట్లాడినందుకు నువ్వేం బాధపడకు. నీ బంగారం లాంటి చేతులతో వాయినం తీసుకొని కొత్త జంటని ఆశీర్వదించు. రామ్మా. అమ్మా, నూతన జంట పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోండి. రారేను. ఆగమ్మా రేణు, మీ వదిన ఉషా కూడా ఇక్కడే ఉంది కదా, వాళ్ళిద్దరి దగ్గర కలిపి ఆశీర్వాదం తీసుకో. అది కాదు సార్, నేను చెప్పేది వినండి. అసలు తను ఇంకేం చెప్పకండి. నేను చెప్పింది ఫాలో అవ్వండి చాలు. మీ ఆవిడ ఒక ప్రెగ్నెంట్ లేడీ. పొరపాటున మీ వల్ల తనకేదైనా చిన్న ఇబ్బంది కలిగినా ఇంట్లో ఉండాల్సిన మీరు జైల్లో ఉంటారు. జాగ్రత్త.
మళ్ళీ తనేమైనా ప్రాబ్లం చేస్తే నాకు ఫోన్ చేయండి. అలాగే ఇన్స్పెక్టర్ గారు, వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నీకు అర్థమైందా కిరణ్, ఈ నిషా అంటే ఏంటో? నువ్వు నన్ను బయటకు పంపించాలనుకున్నావో నేను నిన్ను లోపలికి పంపించాల్సి వస్తుంది. నిన్ను అలా పంపడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు నా బిడ్డకి కాబోయే తండ్రివి. నీకు ఇంకో విషయం చెప్పనా? నా ప్రేమ ఊబి లాంటిది కిరణ్. ఒక్కసారి ఆ ఊబిలో పడ్డాక పైకి రావాలని ఎంత ట్రై చేస్తే అంత లోపలికి కోరుకుపోతావు. కాబట్టి ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు నాతో ప్రేమగా ఉండు. నీ వ్యక్తిత్వాన్ని ఎలా అభినందించాలో నాకు అర్థం కావటం లేదమ్మా. నీకు ఇష్టం లేని వాడి మొహం చూడాలని తెలిసినా రేణు మీద ఇష్టంతో కిరణ్ ఫంక్షన్లో ఉండటానికి ఒప్పుకున్నా. ఇద్దరూ కలిసి కొత్త జంటకు ఆశీస్సులు ఇవ్వొచ్చుగా అని రేణు అత్తగారు అందరి ముందు అడిగినప్పుడు మా మధ్య ఏ బంధం లేదని అందరి ముందు గొడవ చేయొచ్చు. కానీ నువ్వు అలా చేయలేదమ్మా. నువ్వు బాధపడినా కొత్త జంట ఇబ్బంది పడకూడదని మౌనంగా వెళ్ళి కిరణ్ పక్కన నిలబడి వాళ్ళకి ఆశీర్వాదం అందించావు. నువ్వు తీసుకున్న ఆ నిర్ణయం కేవలం రేణు గౌరవాన్నే కదమ్మా, మన ఇంటి పరువును కూడా నిలబెట్టింది. అంతేకాదమ్మా, నీకంత భయంకరమైన అవమానం జరిగినా నువ్వు నీ ఓర్పుని కోల్పోలేదు. నీ ఓర్పును చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అప్పుడప్పుడు ఆకాశంలో సూర్యుణ్ణి కూడా నల్లటి మేఘాలు కమ్మేస్తూ ఉంటాయి. ఈరోజు నీకు జరిగిన అవమానం కూడా అలాంటి నల్లటి మేఘమే ఉషా. కుతంత్రాలతో ఆ మేఘం నిన్ను కమ్మేయాలని చూసినా మౌనమని నీ కాంతిరేఖతో ఆ మబ్బుల్ని మసి చేశావు. ఓర్పుతో గెలిచి చూపించావు. అవును ఉషా, వయసులో అనుభవంలో మాకన్నా చిన్నదానివైనా సహనంలో మాత్రం మమ్మల్ని మించిందానమ్మా నువ్వు. మీరందరూ నా గురించి మాట్లాడుతున్నారు, కానీ రేణు వెళ్ళి కనీసం 24 గంటలు కూడా కాలేదు. అప్పుడే ఇల్లంతా ఏదో వెలితిగా మారిపోయింది. తన నవ్వులు లేని ఈ ఇల్లు బోసిపోయినట్టు అనిపిస్తోంది మావయ్య. తప్పదమ్మా, ఆడపిల్ల పుట్టడం ఒక వరమే అయినా తనని పెంచి పెద్ద చేసి ఇంకొకరి చేతులు పెట్టి పంపించాక మిగిలే ఈ దూరం అనేది కూతుర్ని ప్రాణంలా ప్రేమించే ఏ తల్లిదండ్రులకైనా శాపమేనమ్మా. నిజం చెప్పారు మావయ్య. ఒక హెచ్చరిక చేయడానికి వచ్చాను. అవును, నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి నీ మీద చేయి చేసుకోవడం సంస్కారం కాదని ఆగుతున్నాను. లేదంటే ఈ పాటికి నీ అహంకారాన్ని ఇంటి బయట పాతేసేదాన్ని. అవును, నాది అహంకారమే. అహంకారమే నా బలం.
నా కడుపులో బిడ్డే నా ధైర్యం. అందుకే ఆ బిడ్డను దృష్టిలో పెట్టుకొని నీకు నువ్వు మర్యాదపూర్వకంగా ఈ ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోవడానికి 24 గంటల టైం ఇస్తున్నాను. ఏంటి? ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా? నేనెందుకు వెళ్తాను? హ, ఇది కిరణ్ ఇల్లు, అంటే నా ఇల్లు. నా ఇంట్లో నుంచి నేనెందుకు బయటకు వెళ్తాను? వెళ్ళను. నేనిక్కడే ఉంటాను. నిన్ను విరిగి మీద పడినా ఈ ఇంటి గడప దాటి బయటకు వెళ్ళను. నా సహనాన్ని పరీక్షించకు. నీకు 24 గంటల టైం ఇస్తున్నాను. సరిగ్గా 24 గంటలు. ఈ లోపు నువ్వు ఈ ఇంటిని, కిరణ్ని వదిలి వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే ఏం చేస్తారు? మెడ పట్టి బయటికి గెంటేస్తారా? హ్మ్, మీ కొడుక్కి కాబోయే భార్యని, అందులో ప్రెగ్నెంట్ లేడీని ఇంట్లో నుంచి బయటకు నెట్టేస్తే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? పోలీసులు చట్టాన్ని కాపాడతారు గాని నీలాంటి మోసగత్తెను కాదు నిషా. ఉషకి న్యాయం జరగడానికి ఏది ధర్మమో అదే చేసుకుంటూ వెళ్తాను. ధర్మం, అధర్మాలు ఇవన్నీ నీతులు చెప్పడానికే బావుంటాయి, కానీ ప్రాక్టికల్గా ఆలోచించండి. హ, ఇప్పుడు ఈ ఇంట్లో ఉంది నేను, కిరణ్ పక్కన ఉంది నేను. మీ కోడలు ఉషా ఎక్కడుంది? మీ ఇంట్లో ఏదో మూలన పడి ఏడుస్తుంది. హ, అయినా ఆ ఉష కంటే నాకేం తక్కువ? ఎందులో తక్కువ? పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే పులవ్వదు నిషా. నువ్వు ఉష స్థానాన్ని అందుకోవాలని చూస్తున్నావు, కానీ నువ్వు ఉష కాలి గోటికి కూడా సరిపోవని గుర్తుపెట్టుకో. పోలీసులకి ఫోన్ చేసుకుంటావో లేక మీ అమ్మా నాన్నల్ని తోడు తెచ్చుకుంటావో నీ ఇష్టం. 24 గంటలు, కేవలం 24 గంటలు. ఆ తర్వాత ఒక్క నిమిషం అటు ఇటు అయినా ఈ కిరణ్మయి నుండి నిన్నే ప్రొటెక్షన్ కాపాడలేదు. ధర్మం వైపు నిలబడ్డ ఒక తల్లి ఆగ్రహం ముందు ఏ అధర్మం నిలబడలేదు. ఇక నుండి నీ ఆయుష్ నీ చేతుల్లో లేదు. ఆ గడియారంలో తిరిగే ఆ ముళ్ళు వేగంలో ఉంది. కిరణ్, చూసారా మీ అమ్మ నన్ను ఎలా బెదిరించి వెళ్తుందో? వీళ్ళంతా నన్ను రెచ్చగొడుతున్నారు. దీనికి ఫలితం చాలా ఘోరంగా ఉంటుంది. రేపు ఉదయం కల్లా ఇక్కడ సెక్యూరిటీ కోసం పోలీసులను ఏర్పాటు చేసుకుంటాను. నన్ను బయటికి పంపించడం మీ వల్ల, మీ అమ్మ వల్ల కాదు కదా, ఆ దేవుడి వల్ల కూడా కాదు. అగ్నిపర్వతం దగ్గర నిలబడి చలిమంటలు కాచుకోవాలని చూస్తున్నావు. అది పేలితే మొదట బూడిదయ్యేది నువ్వే. హలో హలో తరుణ్. సార్. తరుణ్, నీకు విషయం చెప్పాలని కాల్ చేశాను. ఏంటి సార్ అది? అది మీ మదర్ కిరణ్మయి గారిపైన మర్డర్ అటెంప్ట్ కింద కేసు రిజిస్టర్ చేయమని నాకు ఫోన్ వచ్చింది. ఏంటి సార్ అది? మర్డర్ అటెంప్టా? అవును. అసలు మా అమ్మ మీద కేసు పెట్టాలని ఎవరు అనుకుంటున్నారు సార్?
ఈ నిషా ఎక్కడికి వెళ్ళుంటుంది? కొంపదీసి మళ్ళీ ఏమన్నా అఘాయిత్యం చేసుకొని ఉంటుందా? నా సహనాన్ని పరీక్షించకు. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. సరిగ్గా 24 గంటలు. ఈ లోపు నువ్వు ఈ ఇంటిని, కిరణ్ని వదిలి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఒక్క నిమిషం అటు ఇటు అయినా ఈ కిరణ్మయి నుండి నిన్నే ప్రొటెక్షన్ కాపాడలేదు. ధర్మం వైపు నిలబడ్డ ఒక తల్లి ఆగ్రహం ముందు ఏ అధర్మం నిలబడలేదు. లోపల సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిన అమ్మాయి మీకేమవుతుంది? నా వైఫ్. మీ ఆవిడకు ప్రెగ్నెంట్ లేడీ. పొరపాటున మీ వల్ల తనకి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా ఇంట్లో ఉండాల్సిన మీరు జైల్లో ఉంటారు. జాగ్రత్త. చెప్పు కిరణ్, నిషా ఇక్కడ కనిపించట్లేదు. తన గురించి నీకేమన్నా తెలుసా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిషా గురించి నాకెలా తెలుస్తుంది? తను నీకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒకవేళ నిషాని ఇంట్లో నుంచి పంపించేయడానికి నాకు చెప్పకుండా నువ్వు గానీ తరుణ్ గానీ ఏమన్నా ప్లాన్ చేశారేమో కనుక్కుందామని ఫోన్ చేశాను. అయినా పోతే పోనీరా. దరిద్రం వదిలిపోయిందని నువ్వు ప్రశాంతంగా ఉండక తన కోసం కంగారు ఎందుకు పడుతున్నావు? నేను కంగారు పడుతుంది తను వెళ్ళిపోవడం గురించి కాదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియనందుకు. బలవంతంగా అయినా తనెప్పుడూ ఈ ఇంట్లోనే ఉంటుంది. తన గనక ఏమన్నా అయితే నాకు, అమ్మకి, మొత్తం ఫ్యామిలీకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అది కూడా నిజమేరా. అసలు ఈ నిషా నీ జీవితానికో శాపంలా మారింది. ఈ విషయం గురించి తరుణ్కి ఏమన్నా తెలిసేమో కనుక్కుంటావా? ఒక్క నిమిషం లైన్లో ఉండు కిరణ్. తరుణ్తో కూడా ఒకసారి మాట్లాడదాం. తరుణ్, తరుణ్. ఏంటన్నయ్య? ఒక అర్జెంట్ మ్యాటర్ రా. నిషా ఇంట్లో కనిపించట్లేదంట. కిరణ్ ఫోన్ చేశాడు. అవునా? ఒక్క నిమిషం మాట్లాడు. ఇంత హడావుడి చేసిన నిషా హఠాత్తుగా ఎలా అదృశ్యం అవుతుంది? ఒకవేళ అమ్మ వార్నింగ్కి భయపడి తనంతట తాను వెళ్ళిపోయిందా? లేకపోతే తనే ఏదైనా డ్రామా ప్లే చేస్తుందా? నిషా గురించి తన పేరెంట్స్ని అడిగినా వాళ్ళు నిజం చెప్పరు. మనమే ఏదో ఒకటి చేసి అసలు విషయాన్ని తెలుసుకోవాలి. సరే, నీకు కుదిరితే తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఒకసారి కనుక్కోనయ్యా. నువ్వు ఎక్కువగా టెన్షన్ తీసుకో కిరణ్. మనం అన్ని రకాలుగా ట్రై చేసి ఆ నిషా గురించి తెలుసుకుందాం. అసలు ఏంట్రా ఇదంతా? ఎందుకు ఇలా జరుగుతుంది? దీని వెనక ఎవరుండొచ్చంటావు? నేను అదే ఆలోచిస్తున్నానన్నయ్య. నాకెందుకో ఇదంతా నిషా మేఘనల కొత్త డ్రామా ఏమో అనిపిస్తుంది. అంటే నిషాతో కలిసి మేఘన మళ్ళీ ఏదైనా ప్రమాదకరమైన డ్రామా ప్లే చేస్తుందంటావా? నా అనుమానం కూడా అదే అన్నయ్య. దీని వెనక పెద్ద కుట్ర ఏదో ఉండే ఉండొచ్చు. అసలు ఈ అనార్థాలన్నిటికీ కారణం ఆ మేఘన. అసలు దాని బుద్ధే బాగుండుంటే ఈ సమస్యలు వచ్చేవి కాదు. దేవతల్లాంటి అత్తామావని దూరం చేసుకున్నది. బంగారం లాంటి మొగుడికి దూరం అయినది. తన కాపురం తన చేతులారా పాడు చేసుకుంది కాక పక్కల కాపురాలు కూడా కూలగొట్టడానికి చూస్తుంది. ఆ మేఘన ఎప్పుడూ పక్క వాళ్ల వినాశనమే కోరుతుంది. కాని చేస్తున్న తప్పులకి మేఘన బాధపడే రోజు దగ్గరలోనే వస్తుంది. మేఘన ఇప్పుడు వరకు ఎన్నో తప్పులు చేసినది. కానీ ఆ నిశతో కలిసి బంగారం లాంటి మీ కాపురాన్ని కూల్చి చాలా పెద్ద పాపం చేసినదమ్మా.
శ్రీకృష్ణుడు సైతం శిశుపాలుడికి 100 తప్పుల వరకు అవకాశమిచ్చాడు. ఆ తర్వాతే శిక్షించాడు. అలాగే సమయం వచ్చినప్పుడు ఆ మేఘన చేసిన తప్పులకు కూడా తగిన శిక్షను ఆ భగవంతుడు తప్పకుండా విధిస్తాడు రాములమ్మ. నానిలా మేఘనా పక్క నుండి మీకిలా సాయం చేయడం తప్పు ఒప్పో నాకు తెలీదు. కానీ మీకు మంచి జరగడం కోసం నేనేటైనా చేస్తానమ్మా. రాములమ్మ, ఆ రామనాసురుడి తమ్ముడైన విభీషణుడు అన్నని ఎదిరించి రహస్యాలను రాముల వారికి చేరవేసింది కేవలం ధర్మం వైపు నిలబడ్డం కోసమే. ఇప్పుడు నువ్వు చేస్తుంది కూడా అదే. మా కోసం, మా కుటుంబం కోసం ఇంత చేస్తున్న నీకు నేనేం చేయగలనో చెప్పు రాములమ్మ. నాకే సాయం వద్దమ్మా. నా బిడ్డలాంటి మీ కాపురం పచ్చగా 10 కాలాల పాటు నిలబడితే నాకదే చాలమ్మా. తల్లిలాంటి నీ దీవెనలుంటే అంతా మంచి జరుగుతుంది. సరేనమ్మా, వెళ్తాను. వెళ్ళొస్తానమ్మా. నేను పంపించిన ఆ ఎస్ఐ ప్రదీప్ మా నాన్న మనిషి. డబ్బిస్తే చాలు మనిషిని చంపడానికైనా సాక్ష్యాలు తగలబెట్టడానికైనా సిద్ధపడతాడు. వాడి చేత కిరణ్ని నీ భర్తగా రికార్డ్స్లోకి ఎక్కించా. ఇప్పుడు నువ్వు కిరణ్తో కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ప్రూఫ్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటున్నావు. అప్పుడు ఏ అడ్డు లేకుండా నువ్వు కిరణ్ భార్యగా కంటిన్యూ అవ్వచ్చు. అలాగే అక్క, ఉరుముక్కు మెరుపులాగా నువ్వు నా తోడుంటే నాకింక భయం ఎందుకక్క? ఎవరిది రికార్డ్ చేసింది? నేను నిషా ఈ ఇంట్లో మాట్లాడుకున్న ప్రతిదీ ఎలా రికార్డ్ అయింది? ఎవరు చేసుంటారు ఇది? రామ్లమా, రామ్లమా, రామ్లమా! వస్తున్నాను. ఏటైనది మేఘరమ్మ, అలా అరుస్తున్నావు? ఈ ఇంట్లో నేను నిషా మాట్లాడుకునేటప్పుడు ఉన్నది నువ్వు ఒక్కదానివే కదా? నువ్వేమైనా వీడియో రికార్డ్ చేసావా? అంత తెలివే నాకుంటే నిన్ను మీ అయిని ఎప్పుడో ముంచేసేదాన్ని గాని ఇలా మీ ఇంట్లో పని మనుషులా ఎన్నుకుంటాను. మరిదంతా ఎవరు చేశారో? ఈ వీడియో ఉషా దగ్గరికి ఎలా వెళ్ళింది? మేఘనా, నీ ప్రతి ప్రశ్నకి సమాధానం నా దగ్గరుంది. ఇప్పుడు